ఆల్మైటీ గాడ్ సేస్, దేవుని మాటలను విన్న తరువాత కూడా మానవుడు తన మార్గంలోనే నడుస్తూ అతని అనుగ్రహాన్ని సంరక్షణను తప్పించుకుంటూ ఆయన సత్యాన్ని త్యజిస్తూ దేవునికి శత్రువైన సాతానుకు అమ్ముడుపోతూ దేవునికి దూరంగా పోతున్నాడు. మానవుడు ఇట్లా మొండిగా ప్రవర్తిస్తే వెనక్కి చూడకుండా తనను నిరాకరించిన మానవ జాతి పట్ల దేవుడు ఎలా వ్యవహరిస్తాడో ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? దేవుడు ఎన్నో మార్లు జ్ఞాపకం చేస్తూ హెచ్చరికలు చేయడానికి గల కారణం మునుపెన్నడూ లేనటువంటి గొప్ప ఉపద్రవము ఆయన చేతిలో సిద్ధం చేసుకుని ఉన్నాడని, మనుషులలో ఏ ఒక్కరూ ఈ ఉపద్రవాన్ని భరించలేరని మానవులలో ఏ ఒక్కరికి తెలియదు. ఈ ఉపద్రవం కేవలం శరీరానికే శిక్ష కాదు, ఆత్మకు కూడా శిక్షే. నీవు ఒక విషయం తెలుసుకోవాలి. అదేమిటంటే దేవుని ప్రణాళిక ఎప్పుడైతే విఫలమవుతుందో, అతని హెచ్చరికలు ప్రోత్సాహాలు ఎప్పుడైతే ఫలితాన్ని ఇవ్వవో, అప్పుడు దేవుడు ఎటువంటి ఆగ్రహాన్ని ప్రదర్శిస్తాడు? దేవుని చేత సృష్టింపబడిన ఏ ప్రాణి కూడా ఎప్పుడూ ఊహించనంత, అనుభవించినంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి నేను చెబుతున్నదేమంటే ఆ ఉపద్రవం ఇంతకు ముందెప్పుడూ లేనంత తీవ్రంగా ఉంటుంది. అటువంటిది మళ్ళీ సంభవించదు. ఎందుకంటే మానవ జాతిని సృష్టించాలనే దేవుని ప్రణాళిక ఈ ఒక్కసారే జరుగుతుంది. అదేవిధంగా మానవ జాతిని రక్షించాలనే ప్రణాళిక కూడా ఈ ఒక్కసారే జరుగుతుంది. అంటే ఇదే మొదటిసారిది, ఇదే చివరిసారి అన్నమాట.